ఇప్పుడు డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో పేరు ఉన్నా నోటీస్ వచ్చే అవకాశం ఉందని మీరు చెప్పారు. అసలు పేరే లేకపోతే మనకి నెల రోజులు టైం ఉంటుంది సార్. మీకు జూలై 14th ఎన్యూమరేషన్ కంప్లీట్ అవుతుంది. వీళ్ళు డిజిటల్ చేసేసి ఆ ఫైనల్ ఫస్ట్ డ్రాఫ్ట్ రిలీజ్ చేయడానికి 7 days టైం. జూలై 21st రిలీజ్ చేసిన తర్వాత 1 month టైము అబ్జెక్షన్స్ క్లైమ్స్కి ఉంది. ఓకే. సో ఆ టైంలో మళ్ళీ ఫామ్ 6 అప్లై చేసుకోవాలి. ఫామ్ 6 అండ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసి రిలవెంట్ డాక్యుమెంట్స్ యాడ్ చేసుకొని మనం మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటాం. ఈ క్లెయిమ్ చేసుకుంటానికి 1 month టైం ఉంది. అంటే ఫామ్ 6 ఇవ్వచ్చు, లేదు వేరే అతను ఓటు అక్రమంగా ఉంది అంటే ఫామ్ 7 ఇచ్చి డిలీషన్ చేపియచ్చు. అలాగే నా పేరు తప్పు అంటే డిజిటలైజ్ చేసేటప్పుడు ఎంట్రీ తప్పుగా కొట్టారు, నేను కరెక్షన్ చేయించుకోవచ్చు. లేదు ఇప్పుడు ఈ ప్రొసీజర్లో నేను ఎక్కడో గుంటూరులో నా ఓటు ఉంది సార్, బట్ నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నా. నేను హైదరాబాద్లో నా ఓటు కావాలని కోరుకుంటున్నాను అనుకుందాం. కానీ ఎన్యూమరేషన్ ఫామ్ అంటే కరెక్ట్గా 6 నెలల క్రితమే నేను ఇటు వచ్చాను. ఎన్యూమరేషన్ ఫామ్ ఏమో గుంటూరు వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఏమైంది, ప్రెసెంట్ ఆడ ఎన్యూమరేషన్లో కంప్లీట్ చేయించేసుకున్నా 2002 మ్యాపింగ్ చేయించి. సో నేను అడ్రస్ చేంజ్ కోసం కూడా పెట్టుకోవచ్చు ఇది ఫామ్ 8 ద్వారా. అంటే కరెక్షన్స్, ఎడిషన్స్, డిలీషన్స్ ఈ 3 కూడా నెల రోజులు క్లెయిమ్స్ చేసుకోవడానికి టైం ఉంది. ఆ నెల రోజులు చేసుకున్న తర్వాత మళ్ళీ ఈఆర్ఓ, ఏఈఆర్ఓ ఈ వచ్చిన డాక్యుమెంట్స్ లీగల్గా కరెక్ట్గా ఉన్న వాటి అన్నింటినీ త్రూ చేసేస్తారు. ఇప్పటికీ అనుమానం ఉంటే నోటీసులు ఇచ్చి పిలిపించి అంటే వాళ్ళ వాదన వినటం ఇవి కూడా ఉంటాయి. సో అల్టిమేట్లీ అసలు ఓటు ఎప్పుడు పోయే అవకాశం ఉంది. అంటే ఈ అన్ని పర్ఫెక్ట్ గా నేను ఇచ్చాను, అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాను, అన్ని ఫార్మ్స్ ఫిల్ చేసి ఇచ్చాను, బేసికల్లీ ఏంటి అంటే ఖచ్చితంగా ఓటు వస్తుందా, ఒకవేళ పోయే ప్రమాదం ఎక్కడైనా ఉందా? అదే చెప్పబోతున్నా. మనం అన్ని డాక్యుమెంట్లు ఇచ్చినా నేను ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలని కాదు, బిఎల్ఓ దాన్ని సబ్మిట్ చేయకపోతే రానట్టే కదా అది పాయింట్. సో మనం హఫీజ్ ఖాన్ గారు చెప్పినట్టు సెప్టెంబర్లో వచ్చే ఫైనల్ డ్రాఫ్ట్ వరకు అప్రమత్తంగా ఉండాల్సిందే ప్రతి ఓటు గురించి. రెండోది ఏంటి, ఓటు డిలీట్ చేయాలి అంటే ఎన్యూమరేషన్కి అవైలబుల్ లేరు కదా అని డిలీట్ చేయడానికి లేదు. బిఎల్ఓలు 3 times నోటీస్ సర్వ్ చేయాలి. నోటీస్ సర్వ్ చేసిన తర్వాత నోటీస్ అందుకోవడానికి ఎవరు అందుబాటులో లేకపోతే ఆ రీజన్ని రాసి పబ్లిష్ చేయాలి గవర్నమెంట్ ఆఫీస్లో అంటే సచివాలయంలో. ఆ తర్వాత మాత్రమే ఓటును డిలీట్ చేసే హక్కు బిఎల్ఓ స్థాయిలో ఉంటుంది. కానీ ఫామ్ 7 ఒకటి తీసుకొచ్చి వీళ్ళు లేరు, వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు ఇక్కడ అందుబాటులో లేరు అని గ్రామస్తులో లేకపోతే అంటే ఒక పార్టీ నాయకుడు ఎవరో వెళ్ళి ఇచ్చారనుకోండి, ఓటు తొలగించేస్తారా? అది ఇప్పుడు జరగదు. ఫస్ట్ డ్రాఫ్ట్ రిలీజ్ అయిన తర్వాత 1 month క్లైమ్స్ కు టైం ఉంటుంది కదా, అప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే సార్, ప్రీ ప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ను మాత్రమే డోర్ టు డోర్ సబ్మిట్ చేస్తున్నారు. ఈ డోర్ టు డోర్ సబ్మిట్ చేసి రిటర్న్ వచ్చిన ప్రతి ఫాము కూడా ఫస్ట్ డ్రాఫ్ట్ లో ఉంటది. డెత్, డూప్లికేట్, డిలీటెడ్ లాంటివి రావు మోస్ట్లీ. డూప్లికేట్ రాకుండా ఉండాలి అంటే డూప్లికేట్స్ కూడా డిలీట్ అవ్వటానికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. చెప్తాం. 3 ఓట్లు నమోదైన వాళ్ళు దొరికితే ఏమన్నా కేసు ఏమైనా పెడతారా? 100% కేసు సార్. ఇంటెన్షనల్ గా రాపించుకున్నట్టు తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చి మన కేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా. ఇప్పుడు ఒక సందర్భం చెప్తానండి. రీసెంట్ గా ప్రకాష్ రాజ్ గారికి 4 ఓట్లు ఉన్నాయని కేసు ఫైల్ చేశారు. ఇక్కడ 2 కంపారిజన్స్ చూస్తా చూడండి. ప్రకాష్ రాజ్ గారు వృత్తిరీత్యా ఇల్లు మారిన ప్రతిసారి అక్కడ ఓటు వదిలేశారు, కొత్త ఓటు నమోదవుతా ఉంది. ఆయన దగ్గర 4 ఓట్లు ఉన్నాయి, కానీ ఆయన ఎక్కడ 4 చోట్ల ఓటేసి ఉంటే మాత్రం క్రైమ్. ఆయన ఇంటెన్షనల్ గా చేసింది కాదు అది. అంటే కాలక్రమేణా ఆయన ఇల్లు మారినప్పుడు, అడ్రస్ మారినప్పుడు అది డిలీట్ చేయించుకోకపోవడం, కొత్త ఓటు రాపించుకోవడం వల్ల 4 అయ్యి 2 చోట్ల ఓటేస్తుంటే ప్రమాదం. 2 చోట్ల ఓటేస్తుంటే ప్రమాదం. ఇప్పుడు ఇంటెన్షనల్ గా 2 చోట్ల ఓటు కలిగి ఉండాలనే ఉద్దేశంతో రాపించుకోవాలి. ఇప్పుడు రాపిస్తే ఎస్ఐఆర్ లో. సో ఇది చాలా పెద్ద క్రైమ్. ఇది 2 ఓట్లు వచ్చినాయి అంటేనే క్రైమ్. ఇందులో అసలు ఎస్కేప్ అవడానికి లేదు. రైట్. అయితే నాకు ఒక పాయింట్ కావాలి. ఆధార్ అనేది ఇందులో తప్పనిసరిగా ఇవ్వాలా, ఆప్షనల్ ఏమన్నా ఉందా? ఆప్షన్ లేదు సార్. ఆధార్ అనేది ఆప్షనల్ డాక్యుమెంటే. కానీ బిఎల్ఓలు కనుక అందరి దగ్గర ఆధార్లు కలెక్ట్ చేయగలిగితే మాక్సిమం ఓటర్ ఐడి అండ్ ఆధార్ కార్డు ఇంటిగ్రేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. సో డూప్లికేట్ ఓట్స్ అనేది ఇంకా తగ్గుతాయి. అవును. ఎందుకు ఆధార్తో లింక్ చేయట్లేదు? మనకి సింపుల్గా ప్రతి విషయంలోనే ఆధార్కు ఐరిసో లేకపోతే తంబో వేస్తే మొత్తం డేటా మొత్తం వచ్చేస్తుంది. ఒక సిమ్ కార్డు తీసుకోవాలంటేనే వాళ్ళు ఒక తంబు పెట్టేసి మనకి ఎన్ని సిమ్ కార్డు ఉందో కంపెనీ చెప్పేస్తోంది. మరి ఓటును కూడా అనుసంధానం చేసేస్తే సింపుల్గా అవుతుంది కదా. ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా ఒకసారి తంబు పెట్టినప్పుడు లేకపోతే ఒక ఐరిస్ తీసుకున్నప్పుడు
ఒక ఓటు అతను ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత దాన్ని ఇంకా ఎక్కడ వినియోగించుకోవడానికి అవకాశమే లేకుండా పోతుంది. అంటే బేసికలీ వాళ్ళ వాదన ఏంటంటే సార్, ఎలక్షన్ కమిషన్ యొక్క వాదన మ్మ్. ఆధార్ కార్డు అనేది యూనిక్ కాదు అనేది వాళ్ళ ఫస్ట్ వాదన. ఇంకో కార్డు ఇద్దాం. అలాంటి కార్డు ఇప్పుడు మన దౌర్భాగ్యం అనాలేమో, భారతదేశంలో యూనిక్ గా ఒక కార్డు కూడా లేదు ఇప్పుడు. అది యూనిక్ గా ఒక కార్డు కూడా లేదు. ఇప్పుడు ఎన్ఆర్సీ అన్న దేశమంతా రన్ చేసి ఒక యూనిక్ కార్డుని ఇవ్వగలిగితేనే ఫ్యూచర్ లో అన్న ఈజీ అవుతుంది తప్పితే వన్ నేషన్ మన పౌరసత్వం వన్ రేషన్ అన్నాం, మనమే అన్నాము. వన్ నేషన్ వన్ రేషన్ అంటాము, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నాము, వన్ నేషన్ వన్ ఓటు పెడదాము. అంతే. ఏదో ఒక కార్డు ద్వారా మొత్తం దేశంలో ఎక్కడైనా కూర్చొని వాడి రాష్ట్రానికి సంబంధించి ఓటు వేసేటటువంటి టెక్నాలజీని కూడా తీసుకురావచ్చు కదా. ఒక ఆధార్ కార్డో ఇంకో కార్డో మీరు అన్నట్టుగా అట్లాంటిది పెట్టి ఒక ఐరిసో తంబో తీసుకొని చేయొచ్చు కదా. అంటే ఆధార్ అంటే దొంగ ఓట్లకు అవకాశం ఉండదు, రిగ్గింగ్కి అవకాశం ఉండదు ఇట్లా చేయడం వల్ల. కానీ అందుకే చేయరా ఈ రాజకీయ పార్టీలు, అందుకే చేయవా అని అనుమానం కలుగుతుంది. బేసికలీ సార్, ఆధార్ కార్డు డూప్లికేట్ చేయొచ్చు అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క వాదన. సో అది చేయొచ్చు కూడా, అది వాస్తవం కూడా. ఓకే. సో మనం ఆధార్ కార్డు జనరేషన్ అప్పుడు ఏం జరుగుతుంది అంటే సార్, మన బయోమెట్రిక్ తీసుకొని ఒక ఐడితో క్రియేట్ చేసిద్ది, మళ్ళీ మనం తమ్ము పెట్టినప్పుడు సేమా కాదా చెక్ చేసిద్ది. కానీ ఉన్న ఎంటైర్ డేటాబేస్ లో ఇది యూనిక్ గా కాదా చెప్పలేదు అది. సో ఆధార్ కార్డును డూప్లికేట్ చేయొచ్చు అనే ఎలక్షన్ కమిషన్ వాదన కూడా కరెక్ట్. రెండోది ఏంటి, అసలు ఫస్ట్ మన సిటిజన్షిప్ ఎప్పుడు నుంచో చెక్ చేసుకోవాలి. ఎన్ఆర్సీ 1951లో రిజిస్టర్ మెయింటైన్ చేసిన తర్వాత ఇప్పటి వరకు రన్ చేయాల. ఎస్ఐఆర్ సైతం 2002లో నడిచింది లాస్ట్ ఎస్ఐఆర్. ఆధార్ కార్డు ఎప్పుడు వచ్చింది సార్? 2002 తర్వాత వచ్చింది. ఇప్పుడు ఇంకొక మేజర్ ప్రాబ్లం మీరు నోటీస్ చేశారా లేదు, 2002లో మొట్టమొదటిసారి డిజిటలైజేషన్ జరిగింది. అప్పుడు జరిగినప్పుడు ఈ డిజిటలైజేషన్ చేసింది ఎవరు సార్? ఎలక్షన్ కమిషన్, వాళ్ళ ఎంప్లాయీసే కదా, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఎలక్షన్ కమిషన్. 2025 ఓటర్ డేటా డిజిటలైజ్ చేసింది లేదు, మనకు ఓటర్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేసింది ఎవరు? మళ్ళీ ఎలక్షన్ కమిషన్ అండ్ వాళ్ళే కదా. ఇప్పుడు వాళ్ళు చేసిన టెక్నికల్ ఎర్రర్స్, ఓకే, వాళ్ళు డిజిటలైజేషన్లో ఈ పేర్లు తప్పు కొట్టడం అవచ్చు, క్లరికల్ ఎర్రర్స్ అవచ్చు. సఫర్ అవ్వాల్సింది ప్రజలు ఎందుకు అవ్వాలి? ఇప్పుడు ఆన్లైన్ ఎన్యూమరేషన్ ప్రొసీజర్ ఒకటి అవైలబుల్ ఉంది. ఆన్లైన్ ఎన్యూమరేషన్లో మీ ఆధార్ కార్డులో మరియు ఓటర్ ఐడిలో స్పెల్లింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈక్వల్గా ఉంటే కానీ అది ఎన్యూమరేషన్ తీసుకోదు. మరి ఇప్పుడు ఆ రెండు కార్డుల్లోనూ డేటా ఎంట్రీ చేసుకుంది ఓటర్గా ప్రజలు కాదు కదా. అవును, డేటా ఎంట్రీ చేసిందో, కార్డు డిస్ట్రిబ్యూట్ చేసిందో, కార్డు మీద రెడీ చేసిందో అదంతా ఎవరు? ఎలక్షన్ కమిషన్ వాళ్ళే కదా. మరి వాళ్ళు చేసిన తప్పుకి ప్రజలు ఎందుకు సఫర్ అవ్వాలి? రెండు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా అసలు జరగట్లేదు సార్. జరగట్లేదు. అదే హఫీజ్ ఖాన్